హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే అయితే ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా కంటిన్యూషన్ నిన్న మనం అనుకోవడం జరిగింది కదండి. సో ఆ నెక్ లైన్ బ్రేక్ అవ్వడం జరిగింది, కంటిన్యూషన్ రావడం జరిగింది. సో అయితే యాక్చువల్గా యూఎస్ మార్కెట్స్లో ఒక రికవరీ అనేది నిన్న నైట్ లో నుంచి రికవరీ అయితే బాగానే వచ్చిందనమాట అండి. సో అందువల్ల మన మార్కెట్స్ కూడా హోల్డ్ అవుతాయని అనుకోవడం జరిగింది, బట్ కానీ సస్టైన్ అవ్వలేదన్నమాట అండి. సో యాక్చువల్గా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ మార్కెట్స్ బాగానే బౌన్స్ అవుతున్నాయి. 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ డైలీ టైం ఫ్రేమ్లో జస్ట్ బ్రీఫ్గా టెస్ట్ చేసి సో దే ఆర్ బౌన్సింగ్ అండి. సో ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ బాగానే కొంచెం శానిటీ రికవర్ అవ్వడం జరిగిందనమాట అండి. అండ్ నిక్క ఏదైతే నిన్న ఆ ట్రబుల్ ఉందో సో ఆ నిక్క ఇండెక్స్లో కూడా అది క్రేజీ బౌన్స్, ఒక 10% బౌన్స్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. బట్ కానీ మన మార్కెట్స్ మాత్రం సో సో మా రికవరీ రాలేదన్నమాట అండి. సో మన మార్కెట్స్లో మాత్రం సో మీరు చూస్తే కనుక ఆ ఫాలో అప్ మూవ్ నిన్న ఏదైతే సెల్లింగ్ వచ్చిందో అది రావడం జరిగిందనమాట. నిన్న ఇన్స్టిట్యూషన్స్ మనం యాక్చువల్గా లైవ్ స్ట్రీమ్లో చూసినప్పుడు అప్పుడు ఇంకా అప్డేట్ అవ్వలేదన్నమాట అండి. సుమారుగా 10,000 కోట్ల దాకా ఎఫ్ఐఎస్ సెల్ చేయడం జరిగింది. సో దానికి డిఐఎస్ కౌంటర్గా 9,000 కోట్ల పైన అబ్జార్బ్ చేయడం జరిగిందనమాట అండి. అండ్ ఈరోజు చూస్తే నెట్ ఇద్దరు కూడా 3,500 కోట్లు ఒకరు అమ్మారు, 3,300 కోట్లు మ్యూచువల్ ఫండ్స్ కొనడం జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా సో మీరు చూస్తే కనుక ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను కూడా నేను చెప్పడం జరిగింది కదా. సో ఎస్పెషల్లీ డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ క్యాష్లో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు డిస్కస్ చేయడం జరిగింది నిన్న. సో అందువల్ల ఎస్టర్డే లో వచ్చినప్పుడల్లా దే ఆర్ ట్రయింగ్ టు సపోర్ట్ అనమాట అండి. ఎస్టర్డే లో దగ్గర ఎగ్జాక్ట్గా సో నిఫ్టీ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ప్రైస్ యాక్షన్ సేమ్ అండి. మీరు చూస్తే కనుక ఇంచుమించు ప్రైస్ యాక్షన్ ఒకలాగే ఉండడం జరిగింది. బట్ ఈరోజు గ్యాప్ అప్ వచ్చిందండి. ఎస్టర్డే హై దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ వచ్చేయడం జరిగింది అనమాట అండి. ఓకే, సో అంటే నిన్న సంబడి సిట్టింగ్ వెరీ బిగ్ అనమాట ఈ లెవెల్ దగ్గర. దట్ ఈస్ మోస్ట్లీ ఎఫ్ఐఎస్ అనమాట అండి. దే ఆర్ రెడీ టు సెల్ అనమాట అండి, రైట్. యాజ్ అండ్ వెన్ ఒక మంచి బయింగ్ వచ్చింది, బట్ ఇమీడియట్గా స్లోగా గ్రాడ్యువల్గా దాన్ని దే పుల్డ్ ఇట్ డౌన్ అనమాట అండి. సో సెల్లింగ్ అనేది కంటిన్యూ అవడం అయితే జరిగిందనమాట అండి, రైట్. అండ్ వాట్ నెక్స్ట్ అంటే మేజర్ సపోర్ట్ బ్రేక్ అయిపోయింది అండ్ 24,000 లెవెల్ నిన్నే టెస్ట్ అవ్వడం జరిగిందని మనం అనుకోవడం జరిగింది కదా. ఒకవేళ కనుక ఈ ఫాల్ ఫర్దర్ ఈరోజు యూఎస్ మార్కెట్స్ రికవర్ అవి నిన్న అయితే రికవర్ అయింది, బట్ కానీ ఆ రికవరీ ఈరోజు ఇఫ్ ఇట్ గెట్స్ సోల్డ్, ఆ రికవరీ అనేది షార్ట్ టర్మ్ జస్ట్ బౌన్స్ అయ్యి నెట్ క్యాట్ బౌన్స్ లాగా మళ్ళీ అగైన్ ఒకవేళ ఫాల్ కంటిన్యూ అవుతే కనుక సో 23,500 23,300 ఆ లెవెల్స్ కూడా ఫ్యూచర్లో టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి. సో యాజ్ పర్ దిస్ డబల్ టాప్ ప్యాటర్న్ అనేది కొంచెం సిగ్నిఫికెంట్ ప్రామినెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట అండి. సో అది ఇంకా కంటిన్యూషన్ అవుతుంది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. బట్ కానీ ఒకవేళ కనుక యూఎస్ మార్కెట్స్ రికవరీ హోల్డ్ అయితే కనుక స్టిల్ మనం ఇంకా జస్ట్ ఎంపాటర్ నెక్ లైన్ దగ్గరే ఉన్నాం కాబట్టి బ్రీఫ్గా మళ్ళీ ఒక చిన్న బౌన్స్ వచ్చి తర్వాత మళ్ళీ ఒక పీక్ ఫార్మ్ అయ్యి సో తర్వాత మళ్ళీ రివర్స్ రావచ్చు అనమాట అండి. ఎందుకంటే కంటిన్యూగా దే విల్ నాట్ బి సెల్లింగ్ మోస్ట్లీ. సో కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్, రైట్. సో కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ అప్పుడు కంప్లీట్ అవుతుంది అనమాట అండి. సో మేబీ ఆ విధంగా ప్రైస్ యాక్షన్ డెవలప్ అవ్వచ్చు అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. సో గ్లోబల్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి ఈరోజు నైట్ అనే దాన్ని బట్టి సో రేపు మన ప్రైస్ యాక్షన్ ఉండడానికి ఎక్కువ ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, రైట్. అండ్ రిజల్ట్ సీజన్ కూడా స్లోగా జరుగుతుందన్నమాట. రిజల్ట్స్ ఆర్ ఓకే, కొన్ని రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. కొన్ని కంపెనీస్ యొక్క లైక్ గ్రోత్ ఆస్పిరేషన్స్ ఇవన్నీ చాలా ఆప్టమిస్టిక్గా ఉన్నాయన్నమాట అండి. బట్ కొన్ని నార్మల్గా ఫ్లాట్గా ఆర్ కొంచెం స్లైట్ నెగిటివ్గా రిజల్ట్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ కట్ మారుబోజు క్యాండిల్, ఫుల్ బాడీ రెడ్ క్యాండిల్ అనమాట అండి. సో యాక్చువల్గా నిఫ్టీ అయితే ప్రీవియస్ డే లో టెస్ట్ చేయలేదన్నమాట అండి. బట్ కానీ వేరే బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రీవియస్ డే లో కూడా బ్రీచ్ అయ్యి డే లో దగ్గర క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. రెండు కూడా సిమిలర్ ప్రైస్ యాక్షన్ క్యాండిల్స్ ట్విన్స్ లాగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో గ్యాప్ అప్ వచ్చింది అండ్ ఎస్టర్డే హై దగ్గర నుంచి ఇమీడియట్ సెల్లింగ్ వచ్చింది. బట్ నిఫ్టీ మాత్రం ఎస్టర్డే లో కొంచెం సపోర్ట్ చేసుకోగలిగింది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఎస్టర్డే లో కూడా కొంచెం బ్రేక్ అయినట్టుగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అయితే నిన్నే మనం ఈ లెవెల్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒక మంచి సపోర్ట్ ఆ లెవెల్ దగ్గర ఉందని మనం డిస్కస్ చేసాం. 49,600 అనమాట. ఇక్కడ బ్లూ లైన్ ఏదైతే కనిపిస్తుందో 49,600 లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ రావచ్చు అని చెప్పి మనం అనుకున్నాం కదండి. ఒకవేళ ఇఫ్ దట్ బ్రీచెస్, రైట్. సో అది కూడా బ్రీచ్ అయితే కనుక సో లెవెల్స్ టు వాచ్ 49,500 అండ్ అట్ మోస్ట్ 47,400 అనమాట అండి. ఓకే, సో ఆ లెవెల్స్ దాకా సో ప్రైస్ కరెక్షన్ ఉంది. బట్ ఇక్కడ చాలా మంచి వండర్ఫుల్ అక్యుములేషన్, చాలా లాంగ్ టర్మ్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి సో మేబీ ఈ లెవెల్స్ దాటి బ్రీచ్ అవి ఛాన్సెస్ తక్కువగా అనిపిస్తున్నాయి అనమాట అండి. మళ్ళీ ఎందుకంటే బయ్యింగ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ సమ్ డీసెంట్ క్యాష్ అనమాట అండి. సో నేను కూడా చెప్పాను కదండి, ఎనీ టైం 10% కరెక్షన్ వస్తే ఐఎమ్ రెడీ టు హ్యాపీలీ అక్యుములేట్ అనమాట అండి. ఐఎమ్ రెడీ టు యాడ్ మోర్ ఈటీఎఫ్స్ అనమాట అండి. ఆల్రెడీ లైక్ యూఎస్ ఈటీఎఫ్స్ అవి కూడా ఐ హ్యావ్ బీన్ యాడింగ్ అనమాట. నాస్డాక్ ఈటీఎఫ్ ఆల్రెడీ నేను యాడ్ చేయడం జరిగింది.
అండ్ ఒకవేళ ఏదన్నా ఫాల్ వస్తే ఐ వాంట్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అనమాట అండి. అవకాశాన్ని ఉపయోగించుకొని స్లోలీ ఐ విల్ బి యాడింగ్ అనమాట అండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ అనదర్ 5% అలా ఫాల్ వస్తే ఐ విల్ యాడ్ అనదర్ ట్రాంచ్ అనమాట అండి. ఎందుకంటే 15% కరెక్షన్ ఆల్రెడీ అయిపోయింది. సో 20% దాటి వెళ్తే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అఫీషియల్లీ గోయింగ్ టు బి డిక్లేర్డ్ యాజ్ బేర్ మార్కెట్ అనమాట అండి. బట్ ప్రస్తుతానికైతే లెటస్ హోప్ అండ్ అంత సిచ్యువేషన్ రాదని అనుకుంటున్నాను అనమాట అండి. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మీకు తెలుసు కదా, మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ ఎస్కలేట్ అయితే కనుక ఖచ్చితంగా దెర్ ఇస్ ఎ లైక్లీహుడ్ అనమాట అండి, రైట్? సో నథింగ్ కెన్ బి రూల్డ్ అవుట్ ఫ్రెండ్స్. మార్కెట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ సమ్ ఆపర్చునిటీ ఆర్ సమ్ న్యూస్ అనమాట అండి. ఏదో ఒక వంక మార్కెట్కి దొరకాలి సో కరెక్షన్ గురించి. సో డెఫినెట్గా అన్ని మార్కెట్స్ చాలా స్ట్రెచ్ ఉన్నాయి కాబట్టి సో నాస్డాక్ అవి మీరు చూస్తే కనుక 17,000 విచ్ ఇస్ అనదర్ 1,000 పాయింట్స్ ఫ్రమ్ అవే. ఆ లెవెల్స్ దగ్గర మళ్ళీ ఒక డీసెంట్ సపోర్ట్ అనేది సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఒకవేళ అది కూడా బ్రీచ్ అయితే కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్, రైట్, కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్ అయినట్టు అవుతుంది అనమాట అండి. సో ఫర్దర్గా ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ కానీ తక్కువ ఛాన్సెస్ అనుకుంటున్నాను. లెటెస్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. సో నేనైతే ఐ స్టార్టెడ్ అక్యుములేటింగ్ అనమాట అండి. ఓకే, అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ చూద్దాం అనమాట అండి. సో గ్లోబల్ ఇండిసెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో గ్లోబల్ ఇండిసెస్ కొంచెం మిక్స్డ్గా ఉన్నాయి. స్లోగా కొంచెం స్టెబిలిటీ మార్కెట్స్లోకి రావడం జరిగిందనమాట అండి. ఎందుకంటే ఒక రోజు ప్యానిక్ క్రియేట్ చేయబడింది, తర్వాత నుంచి మళ్ళీ కొంచెం మార్కెట్స్ స్టెబిలైజ్ అవుతున్నాయి. అండ్ ఇండియా విక్స్ కూడా దట్ ఇండికేట్స్ అనమాట అండి. సో ఇండియా విక్స్ కూడా కొంచెం కూల్ అవ్వడం అనేది జస్ట్ ఇట్ ఈస్ హోల్డింగ్ అనమాట అండి. సో ఫర్దర్ అగైన్ ఇట్ క్యాన్ బౌన్స్ ఎనీ టైమ్ అనమాట అండి, మనకు తెలుసు కదా. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇండియా విక్స్ ఈజ్ హోల్డింగ్ గుడ్ అనమాట అండి. అండ్ ఎస్పెషల్లీ మనం వీ హ్యావ్ టు ట్రాక్ యూఎస్ విక్స్ ఆల్సో. ఎందుకంటే రీసెంట్ టైంలో నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్ జంప్ లైక్ క్రేజీ అనమాట అండి నిన్న. బట్ కానీ విత్ ఇన్ ఇంట్రాడే ఇట్ సెల్ఫ్ మళ్ళీ అగైన్ సో కొంచెం కూల్ ఆఫ్ అనేది సో రావడం అనేది జరిగిందనమాట అండి. సో ఎస్ఎన్పి విక్స్ మీరు చూస్తే కనుక, రైట్, సో చాలా షూటప్ అవి సో రికవరీ అనేది గ్రాడ్యువల్గా రావడం జరిగిందనమాట అండి. సో ఎనీహో ఓకే, సో ది ఇండెక్స్ ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్ కదా. సో వీఆర్ గెట్టింగ్ రైట్, ఓకే, రైట్ అండి. సో ఇక్కడ ట్రాక్ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక సో ఆ విక్స్ అనేది కూడా సో మీరు చూడొచ్చు అనమాట అండి. ఓకే, సో రికవరీ అనేది మనకి రావడం జరిగిందనమాట అండి. అంటే లైక్ రికవరీ మీన్స్ కూల్ ఆఫ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో మనం చూస్తే కనుక సో ఆ విక్స్ అనేది ప్రైస్ అనేది కొంచెం తగ్గడం అయితే జరిగిందనమాట అండి, రైట్? సో దట్ ఇండికేట్స్ అనమాట అండి. అక్కడ కూడా కొంచెం మీరు చూడొచ్చు అనమాట అండి. ఎంత షార్ట్ అప్ అయిందో చూడండి ఫ్రెండ్స్, క్రేజీగా షార్ట్ అప్ అయిందనమాట అండి. సో షార్ట్ అప్ అయ్యి సో ఒకసారి ఇది కూడా మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుందాం. సో దట్ రైట్ ఫ్యూచర్లో మనకు ట్రాక్ చేయడానికి సో ఇట్ విల్ బి గుడ్ టు వాచ్ అన్నమాట అండి. సో 22% మైనస్గా ఉండడం జరిగింది. బట్ కానీ నిన్న చూస్తే కనుక 50% ఆ రేంజ్లో లైక్ 100% పైనే పెరిగిపోవడం జరిగిందనమాట. 20 ఉన్నది కాస్త లైక్ 60 అంటే లైక్ 200-300% లాగా. సో చాలా క్రేజీగా విక్స్ ఒక్క షార్ట్ అప్ అవడం జరిగింది. బట్ కానీ అదే అంతే ఫాస్ట్గా విక్స్ హ్యాస్ కమ్ డౌన్ అనమాట అండి. బట్ కానీ ప్రీవియస్ ఇన్స్టెన్సెస్ మీరు చూడొచ్చు అనమాట అండి. వచ్చినా కూడా తర్వాత విక్స్లో మళ్ళీ రైట్. సో అంటే ఇది ఎప్పుడు వచ్చిందండి, 2020 అండ్ 2008, రైట్? ఇలాంటి లైక్ ప్యానిక్ సినారియోస్ వచ్చినప్పుడు ఏదైతే విక్స్ లెవెల్ ఉందో ఆ లెవెల్కి విక్స్ షార్ట్ అప్ అయిపోవడం జరిగింది. ఎందుకంటే సో యాక్చువల్గా యూఎస్లో ఒక ఫెసిలిటీ ఉందన్నమాట అండి, దే కెన్ ట్రేడ్ విక్స్ ఆల్సో. విక్స్ కూడా ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట అండి దాన్ని. సో దాంట్లో కూడా డెరివేటివ్స్ అవి ఉంటాయి అనమాట అండి. సో దాన్ని బేస్ చేసుకుని కూడా ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. సో మేబీ వాలటైలిటీ ఇండెక్స్లో వాలటైలిటీ అది రీజన్ అయ్యి ఉండొచ్చు అనమాట అండి. సో అక్కడ కూడా ట్రేడ్ చేసి సంబడి మైట్ హావ్ బుక్డ్ హెవీ ప్రాఫిట్, రైట్? ఇట్ హ్యాస్ కమ్ డౌన్ అనమాట అండి. ఓకే, బట్ చూద్దామండి ఓవర్ ద టైం ఎలా డెవలప్ అవుతుందో చూద్దాం థింగ్స్. దాన్ని బట్టి వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎనీ సిచ్యువేషన్ అనమాట అండి ఫ్రెండ్స్, రైట్? కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ మీరు చూస్తే కనుక ఐటీ ఈజ్ డూయింగ్ డీసెంట్ అండ్ రియాలిటీ ఈజ్ హోల్డింగ్, బట్ అదర్ సెక్టర్స్ ఆర్ ఇన్ డీప్ రెడ్ అనమాట అండి. దే ఆర్ రైట్. సో డీప్ రెడ్ అని కాదు, దే క్లోజ్డ్ రెడ్ యూ కెన్ సే, రైట్? సో లైక్ 1% ప్రైస్ కట్స్ అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. పిఎస్యూ బ్యాంక్, ఫైనాన్స్, ఆటో, సో బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మొత్తం ఓవరాల్ ఇండిసెస్ అన్ని కూడా ఫ్లాట్ నుంచి నెగిటివ్గా ట్రేడ్ అవడం అనేది క్లియర్గా అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, రైట్? సో అండ్ కమింగ్ టు సెక్టర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లిస్టెడ్ సెక్టర్స్లో కాకుండా టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్లో కొంచెం మొమెంటం ఉంది. టెక్స్టైల్ రిలేటెడ్ ఏవైతే స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ అంటే ఈరోజే కాదు కొంచెం ముందు నుంచి కూడా దెర్ ఈస్ సమ్ మొమెంటం గోయింగ్ ఆన్ అనమాట అండి. కొంత మొమెంటం ఆ స్టాక్స్లో ఉందనేది మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా.
ఆ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్లో మనం ప్లాన్ చేసుకుంటే స్వింగ్ ట్రేడ్స్ మనం ఇట్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్ అనమాట అండి, రైట్? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్పుడు వీడియో మీకు నచ్చింది, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఆల్, బాయ్.